ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 12వ తారీఖు నేటి ఆశీర్వాదము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా ఉండునా. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్న మాట, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఈ ప్రశ్న ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నీవిచ్చే సమాధానం ఆబ్వియస్లీ దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు అని టక్కున సమాధానం చెప్తావు. ఒకవేళ నీ చుట్టూ అన్ని సమస్యలే, దారులన్నీ మూసుకుపోయాయి, ఏ దారి లేదు, ఆ టైంలో కూడా ఇదే సమాధానం చెప్పగలుగుతావా? ఆ పరిస్థితులను బట్టి సందేహపడుతూ ఉంటాం, సందిగ్ధంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని లేఖనాలలో మీకు ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. యేసుప్రభు శిష్యుడైన పేతురు. ఒక పర్యాయం యేసుప్రభు వారు సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి భయంతో కేకలు వేస్తారు. వెంటనే యేసు వారితో, నేనే, భయపడకుడి అని చెప్పినప్పుడు పేతురు అన్నమాట, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అంటాడు. నీవే అయితే అన్న మాటకు ఆయన నీళ్ల మీద నడవగలడు, అద్భుతం చేయగలడు, అసాధ్యమైనది ఏదీ ఉండదు అని ప్రభువును గురించి ఎరిగిన వాడిగా ఆ మాట పలుకుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నీళ్ల మీద నడుస్తూ గాలిని చూశాడో భయపడి రక్షించమని కేకలు వేశాడు. వచ్చిన గాలి అనే శ్రమను బట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అన్న విషయం మర్చిపోయి సందేహపడ్డాడు. శ్రమ రాకముందు ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు అని పలికాడు. శ్రమ రాగానే ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్న విషయం మర్చిపోయి సందేహపడ్డాడు. ఈనాడు మనం కూడా ఇదే స్థితిలో ఉన్నవారిమి. ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో పరిస్థితులను బట్టి ఈ పని జరగదేమో, ఈ కార్యము జరగదేమో, నేను ఈ జాబు సాధించలేనేమో, నా ఆరోగ్యం కుదుటపడదేమో అని దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు అన్న విషయం మర్చిపోతున్నారేమో. మనుషులకు అసాధ్యం, దేవునికి కాదు. ఇంపాసిబుల్ని దేవుడు పాసిబుల్ చేస్తాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. మీ జీవితాలలో అసాధ్యమయ్యున్న ప్రతి కార్యమును, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే నా దేవుడు సాధ్యపరచునుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.